ఆరోగ్య బీమా వర్తించేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలోని సుమారు 50 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్య సాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పథకానికి అందరూ అర్హులు కాదు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మాత్రమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రధాని వెల్లడించారు. మరో 4-5 వారాలు ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరగనున్నాయని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. దేశంలో సుమారు 50 కోట్ల మందికి మోదీ కేర్ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకం ప్రారంభమైన రోజు నుంచి అన్ని వ్యాధులకు వర్తిస్తుంది. ఇందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఈ పథకానికి అర్హత పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా గోడలు, కచ్చా పైకప్పులతో ఒకే గదిలో నివాసముంటున్న కుటుంబాలు, 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయోజనులు లేని కుటుంబాలు అర్హత పొందుతాయి. మహిళా కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, రోజువారీ కూలీపై ఆధారపడిన భూమి లేని కుటుంబాలు కూడా అర్హతను పొందుతాయి. అనాథలు, యాచకులు, పారిశుద్ధ్య పనిచేసే కుటుంబాలు, ఆదిమ గిరిజన వర్గాలు, వెట్టి చాకిరి నుంచి చట్టబద్ధంగా విముక్తులైన వారు కూడా పథకం లబ్ధి పొందేందుకు అర్హులు. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే యాచకులు, చెత్త ఏరుకుని పొట్టపోసుకునేవారు, ఇళ్లల్లో పాచిపని చేసుకునేవాళ్లు, వీధుల్లో తిరిగి వస్తువులు అమ్మేవారు, చర్మకారులు, నిర్మాణ కార్మికులు, ప్లంబర్, మేస్త్రి, పెయింటర్, వెల్డర్, సెక్యూరిటీ గార్డ్, కూలీ, బరువులు మోసే కార్మికులు, తోటమాలి, చేతివృత్తి కార్మికులు, టైలర్లతో పాటు ఇంటి వద్ద ఉండి పనిచేసుకునే వారు కూడా అర్హులే. వీరితో పాటు రవాణా కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, వారి సహాయకులు, తోపుడు బండి, రిక్షా కార్మికులు, దుకాణాల్లో సహాయకులుగా పనిచేసేవారు, చిన్న కంపెనీల్లో ప్యూన్లు, అటెండెంట్లు, వెయిటర్లు, రజకులు తదితరులు ఈ పథకానికి అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇప్పటికే అనేక నకిలీ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా వాట్సాప్లో కూడా ఆయుష్మాన్ భారత్ పేరిట నకిలీ వెబ్సైట్లు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా 1000 నుండి 2000 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ మెసేజ్ పెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది అమాయకులు ఇలాంటి వెబ్సైట్లను నమ్మి డబ్బులు పోగొట్టుకున్నారు. అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందటానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే కొన్ని సైట్లు ప్రజల నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందుభూషణ్ వెల్లడించారు. అలాగే ఈ స్కీమ్కు సంబంధించి కేవలం ఒకే ఒక గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉందని, అది 1455 అని, ఈ నెంబర్కు మాత్రమే సంప్రదించాలని తెలిపారు.